హలో అండి. హాయ్ సుబ్బు గారు, హాయ్ రామారావు గారు, హాయ్ ఆజాద్ గారు. రికార్డింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ముందుగా నేను మాట్లాడుకున్న సుబ్బు గారి గురించి. బట్ నేను సిచ్యువేషన్ చెప్పినప్పుడు అంటే విలనిక్ సాంగ్ అనగానే ఏంటి డైరెక్టర్ వచ్చి విలనిక్ సాంగ్ అంటున్నాడు అనుకున్నా. బట్ మీరేం ఫీల్ అయ్యారు? జనరల్గా దానవీర సూరకర్ణంలో అప్పట్లో పెట్టారు. చిత్రం బళార చిత్రం విలన్కి పెట్టారు పాట. దాని తర్వాత మళ్ళీ విలన్కి పాట అంటే నేను కూడా అదే ఆశ్చర్యం. కానీ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో కథను బట్టి మనం వెళ్ళాం కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇది హర్రర్ సినిమా కాబట్టి నేను విలన్కి ఒక సాంగ్ అంటే బ్యాక్ స్టోరీ ఉందని చెప్పాను. బట్ మీరు కంపోజ్ చేసినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? సో దీనికి డెఫినెట్గా మామూలు రెగ్యులర్ కాకుండా జస్ట్ ఒక రాగం బేస్ వెళ్తే బాగుంటుందని ఒక జగన్మోహిని రాగాన్ని బేస్ చేసుకొని కొంచెం దాన్ని ఆ ఫ్లేవర్ వచ్చేలాగా కంపోజ్ చేయడం జరిగింది. అది మీకు కూడా దాని ముందు ఒక ట్యూన్ చేసాం. సో అది కూడా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో కానీ పర్టికులర్ ఈ రాగం పర్టికులర్ ఈ సాంగ్కి ఈ సిచ్యువేషన్కి యాప్ట్ అయిందని నా ఫీలింగ్. కానీ వన్స్ నేను విన్నాకైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. ఈ సాంగ్లో ఏదో సమ్ మ్యాజిక్ ఉంది. నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఇచ్చారు. మ్యూజిక్ మాత్రం డెఫినెట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక టీం వర్క్ బాగా చేస్తారో ఆ సినిమా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ మీరు కంపోజ్ చేసిన తర్వాత రైటర్ ఎవరు అనుకునగానే రామారావు గారిని సజెస్ట్ చేశారు. సో రామారావు గారి పేరు చూడగానే రామారావు గారు చాలా పాటలు రాశారు. తను మంచి బ్రేక్ కోసం చేసినప్పుడు బట్ ఈ కైండ్ ఆఫ్ సాంగ్ రాయడానికి ఎవరున్నారు అన్నప్పుడు సరిగ్గా రామారావు యాప్ట్ అనిపించింది. రామారావు గారు బట్ ఈ సాంగ్ ట్యూన్ విన్నాక మీకేం అనిపించింది? బట్ మీరు సిచ్యువేషన్ చెప్పారు, నేను చెప్పాను, తను ట్యూన్ విన్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ సాంగ్ ఉంటుందని ఇంతకుముందు మీ ఈ టైప్ ఆఫ్ ఏమైనా రాశారా? ఇప్పుడు మీ ఇద్దరు డిస్కషన్ నాకు అర్థమైంది ఏంటంటే హీరోకి కాకుండా విలన్ సాంగ్ అన్నారు కదా. విలన్ అంటేనే మరి ఇంకా అందులోనే డిఫరెంట్. యాక్చువల్గా కంటెంటే మెయిన్. కంటెంట్ హీరో, కాకపోతే ఈ కంటెంట్ విలన్కి ఉంది. కాకపోతే యాక్చువల్ చెప్పాలంటే ట్యూన్ కూడా డిఫరెంట్ ఉంది. ఓకే, డిఫరెంట్ ట్యూన్ ఉన్నప్పుడు మనం సిచ్యువేషన్ అది ఎలివేట్ చేయాలంటే లిరిక్ కూడా అలాగే రాయాలి. కాబట్టి అంటే నేను కంటెంట్ బేస్ చేసుకుని రాసా. అంటే బిఫోర్ మీరు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఎప్పుడైనా వినడం జరిగిందా? ఈ కైండ్ ఆఫ్ లేదు. అంటే అసలు డిఫరెంట్ చాలా సాంగ్స్ వస్తుంటాం, రాస్తుంటాం, కానీ అప్పుడప్పుడు ఇలాంటి శక్తివంతమైన పాటలు కూడా రాయాలి కదా. సందర్భం మాత్రం చాలా గట్టి సందర్భం. శక్తివంతమైన అది ప్రధానం. అదే యాక్చువల్గా చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు రెండు ఉంటాయి. అందులో క్యాటరే మెయిన్ అసలు యాక్చువల్ చెప్పాలంటే. అది డైరెక్ట్గా చెప్పకూడదు. సినిమా రిలీజ్ అయ్యాక అది రివీల్ చేస్తారు. అవునండి. అండ్ సో ఫస్ట్ నేనైతే ఫీల్ అయ్యానో సుబ్బు గారు మ్యూజిక్ తర్వాత మీ లిరిక్స్ ఎప్పుడైతే యాడ్ అయ్యో సాంగ్ ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోయిందండి. తర్వాత నాకు సింగర్ ఎవరు చేద్దాం అన్నప్పుడు ఆజాద్ గారిని చెప్పాను. సో ఆజాద్ గారు వాయిస్ విన్నాక మనకి కైలాష్ ఖేర్, ఇప్పుడు మనం బాంబే నుండి కైలాష్ ఖేర్ని తీసుకురాలేం. బట్ మన తెలుగులో టాలెంటెడ్ కైలాష్ ఖేర్ ఎవరు ఉన్నారంటే ఆజాద్ గారు వాయిస్ వినిపించే సుబ్బు గారు. సుబ్బు గారు మీ సజెషన్ అయితే నాకు రైట్ చాయిస్ అనిపించింది. ఆనంద్ గారు చెప్పండి, ఎలా అనిపించింది సార్ ఆజాద్ గారు? యాక్చువల్గా ఫస్ట్ సుభాష్ గారు ట్యూన్ పంపించినప్పుడు విన్నా, బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. ఇంత ముందుకు కొన్ని పాటలు కావచ్చు వీళ్ళనిగా, బట్ దానికి డిఫరెంట్ జోన్లో డిఫరెంట్గా రామారావు గారు మంచి లిరిక్స్ అందించారు. ప్రతి పదం కూడా నూతనంగా సందర్భాన్ని చాలా అద్భుతంగా వివరించేటట్టు రామారావు గారు రాయడం జరిగింది. దానికి చాలా చక్కని సంగీతం సుభాష్ ఆనంద్ గారు అందించారు. ముందు క్రెడిట్ అంతా వాళ్ళదే, తర్వాత దాన్ని ట్యూన్ చేసి రాసి మ్యూజిక్ చేసి అన్నీ చేసినాక నన్ను అప్రోచ్ అయ్యి నాతో పాడించడం నిజంగా థ్యాంక్ఫుల్ టు దోస్. నేను బాగా పాడాను, బాగా పాడించారు ఫస్ట్. దాని మంచి సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తప్పకుండా. సినిమా వచ్చేసి రుక్మిణి కాబట్టి రుక్మిణి సినిమా అనేది దాదాపు మంచి హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక బేసిక్గా మనం ఒక ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఉంటారు, ఇప్పుడు ఒక సంగీత దర్శకులు రైటర్ మీతో ఇలాగా హ్యాపీగా ఒక డిస్కషన్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కి ముందే మీరు కష్టపడి ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి నాకు తోడయ్యారు. డెఫినెట్గా ఈ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అదండి, ఇది మా మ్యూజిక్ టీమ్. డెఫినెట్గా ఈ సాంగ్ మిమ్మల్ని అలరిస్తుంది. అండ్
మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఒకటి మాత్రం చెప్పలేనంటే రుక్మిణి వచ్చాక ఇందులో యక్షిని పాట పక్క గుర్తుంటది. అవును. తన వాయిస్ గురించి చెప్పడం మర్చిపోయా. ఓకే. రెగ్యులర్ వాయిస్ తో పాటు తన ఎక్కడ అంటే దాన్ని ఏమంటారు ఎక్కడ ఎగ్గలో తగ్గలేనట్టు అట్లా కాకుండా ప్రతి లైన్ కూడా ఇందులో చూన్ చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట. అవును. అది అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి. అప్ డౌన్ కూడా అసలు ఇరదీశాను నేను. చాలా బాగా పాడాను. అదండి. చూన్ ఎంత బాగుంటుందో, లిరిక్ ఎంత బాగుంటుందో, అలాగే గానం కూడా ఎక్కడ తగ్గదు. ఇంకా దీనికి తగ్గట్టు విజువల్స్ కూడా ఇంకా సింహధ్వని అది చేస్తారు. ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ రైటర్గా తను బెస్ట్ ఇచ్చారు, యాజ్ ఎ సింగర్గా మీరు చాలా బెస్ట్ ఇచ్చారు. వీటన్నిటికి మించి మీ అందరినీ కొలాబరేట్ చేసుకుని ఒక బెస్ట్ మ్యూజిక్ అయితే సుబ్బు గారు ఇచ్చారు. నాకైతే నమ్మకం ఉంది, డెఫినెట్గా ఆడియన్స్ని అలరిస్తుంది సాంగ్. ఇదంతా కూడా ఓన్లీ ఆడిబుల్ సెన్స్ గురించే. ఇంకా వీడియో వచ్చేసరికి ఇంకింత రచ్చ చెప్తుంది. ఈ సాంగ్ ఒక స్పెషల్ ఉందండి. అండ్ ఇది కొంచెం ఒక డిఫరెంట్ వెర్షన్ మీకు ఆన్ స్క్రీన్ లో కనిపిస్తుంది. డెఫినెట్ గా థ్రిల్ అవుతారు. సాంగ్ లో డిఫరెంట్ యాక్చువల్లీ ఒక నాలాంటి అప్కమింగ్ కంపోజర్లకి ఒక మంచి సిచ్యువేషన్ ఇవ్వటం, ఒక మంచి డైరెక్టర్ దొరకటం అనేది చాలా ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అలాంటి దానికి ఇంకా మంచి మంచి పాటలు ఇవ్వడానికి, మేము కూడా ఒక మ్యూజిక్ని ఇంకా నేర్చుకోవడానికి, అలాగే మంచి రైటర్ రాసిన మంచి లిరిక్ రాసిన రామారావు గారికి, నేను అద్భుతంగా మంచి తన గాత్రంతో ప్రజెంట్ చేసిన ఆజాద్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మంచి మంచి పాటలు మా దగ్గర నుంచి రావాలి, మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్.